హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ ఏం విషయం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రెగ్నెన్సీ రావాలి, చాలా ఇయర్స్ అయిపోయింది, మంత్స్ అయిపోయింది, అయినా సరే ప్రెగ్నెన్సీ ఏమి రావట్లేదు. చాలా హాస్పిటల్స్ కూడా తిరిగాము, ఏం యూజ్ లేదు. చాలా లావుగా ఉన్నాను, నాకేమీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. నాకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, నా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అన్నీ జెన్యూన్గా అయితే చెప్తానండి. ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా లావుగా ఉన్నాను. నా పెళ్ళైన తర్వాత నాకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి వచ్చాయి. ఇంకా కొంచెం 1 year అయితే గ్యాప్ అయితే వచ్చిందండి నా ప్రెగ్నెన్సీకి. అది నా ప్రెగ్నెన్సీ జర్నీ, నేనేం వాడాను, అసలు ఎలా వాడితే నాకు వచ్చింది, నాకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి, అయినా సరే నాకున్న అన్ని హెల్త్ ఇష్యూస్ కూడా నా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అనేది ఈరోజైతే ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఏది సోది చెప్పకుండా ఉన్నది ఉన్నట్లయితే చెప్పాలనుకుంటున్నాను. ఓకే అండి. అసలు మొత్తానికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వెంటనే అత్తగారింటికి వెళ్ళిపోతాము. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అండి. ఇంకా మా అత్తగారు వాళ్ళ సైడ్ వాళ్ళు అంటారు, ఏమైనా విశేషమా, మీకేమైనా విశేషమా అలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మనం ఏమీ చెప్పలేము. అంటే మనకుండే హెల్త్ ఇష్యూస్ మనకుంటాయి కదండి. అంటే సన్నగా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, లావుగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అనేది మాత్రం అస్సలు ఫేక్ అండి. అదేం కాదు, మనలో ఉన్న హార్మోన్స్ వల్లే మన ప్రెగ్నెన్సీ అనేది స్పీడ్గా రావడం లేదా కొంచెం లేట్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని గురించి అయితే మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి నేను చూసుకుంటే నేను చాలా లావుగా అయ్యాను నాకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల. నాకు 1 కాదు 2, 3 ఉన్నాయి. అయినా సరే నేను కన్సీవ్ అయ్యాను. నేను కన్సీవ్ అయ్యి నేను ప్రెగ్నెంట్గా ఉన్న టైం మొత్తంలో కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా నేను గెయిన్ చేయలేదు. చాలా స్మూత్గా వెళ్ళిపోయానండి. చాలా లావుగా ఉన్నా సరే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అయితే చాలా బాగా క్యారీ చేశాను. ఇంకోటి ఏంటంటే నార్మల్ డెలివరీకి కూడా ట్రై చేశాను. యాక్చువల్లీ అయ్యేదే, కాకపోతే నాకున్న హెల్త్ ఇష్యూస్కి డాక్టర్సే కొంచెం భయపడి నార్మల్ డెలివరీ వదిలేమ్మా, లోపల ఉన్న బేబీకి ఏదైనా ఇష్యూ అయితే నువ్వు ఇన్నాళ్ళు పడిన కష్టం అంతా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నాకైతే సిజేరియన్ చేసేసారండి. కాకపోతే 1.5 day నేనైతే పెయిన్స్ అయితే తీసుకున్నాను నార్మల్ డెలివరీ కోసం. ఇంకా లాస్ట్కి ఛాన్స్ లేక నేను సిజేరియన్ అయితే చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే నార్మల్ డెలివరీకి కొన్ని ఉంటాయండి, నేను అవేమీ పాటించలేదు. తెలిసిందే కదా, కొంచెం క్లోజ్గా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్. మేము అలా లేవండి. నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా నేను డెలివరీ అయ్యే వరకు మా హస్బెండ్ నేను చాలా గ్యాప్గానే ఉన్నాము. ఎందుకంటే దీనికి ముందు ప్రెగ్నెన్సీలో నాకైతే ఒకటి అబార్ట్ అయింది. దాని గురించి ఈ ప్రెగ్నెన్సీ మేము చాలా కేర్ఫుల్గా ఉన్నాము. దానివల్ల అయితే నాకు మ్యాక్సిమం నేను అనుకోవడం నాకైతే నార్మల్ డెలివరీ అవ్వలేదు, సిజేరియనే అయ్యింది. ఏమీ లేదండి. మనకి నీటి బుడగలు అంటారు, పీసీఓడి అంటారు, థైరాయిడ్ అంటారు, ఎన్నైనా ఎవరికైనా ఉంటాయి. థైరాయిడ్ అనేది కొంతమందికి ప్రెగ్నెన్సీలో రావచ్చు. అది ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చినాక పోతుంది. కానీ ఈ పీసీఓడి ఇవి అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయండి. ఇప్పుడు పాతకాలంలోలా కాకుండా ఇప్పుడు చాలా మార్పులు వచ్చేస్తున్నాయి కదండి. మెడిసిన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కదానికి మనకి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఇది తింటే ప్రెగ్నెన్సీ పోతుందా, అవన్నీ కూడా నేను ఫ్యూచర్లో మంచి వ్లాగ్స్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇప్పటికైతే మనకి ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మీ పెళ్ళి అయ్యింది, మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే కానీ ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా, దాంతోపాటు థైరాయిడ్ టెస్ట్ చేయండి. థైరాయిడ్ అంటే సన్నగా ఉన్నాను నాకు ఏ థైరాయిడ్ రాదు అనుకోవడం మిస్టేక్ అండి. థైరాయిడ్లో 2 types ఉంటాయి, హైపో కదా. హైపర్ ఉన్న వాళ్ళు లావుగా ఉంటారు, హైపర్ ఉన్న వాళ్ళు లావుగా ఉంటారు, హైపో ఉన్న వాళ్ళు సన్నగా ఉంటారు. కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళు ఒక థైరాయిడ్, లావుగా ఉన్న వాళ్ళు ఒక థైరాయిడ్. దానికి ప్రాబ్లమ్సే, దీనికి ప్రాబ్లమ్సే. దేనికి ఉండే విధానంలో దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. అలాగే ఒక్కసారి షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఇవన్నీ చూసి దాని రిజల్ట్స్ బట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏంటి అనేది చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకవేళ థైరాయిడ్, పీసీఓడి లాంటివి ఉంటే కనుక
దానికి సంబంధించిన మెడిసిన్స్ మన డాక్టర్ని మనం ఎవరినైతే కన్సల్ట్ అవుతున్నామో వాళ్ళ నిర్ణయం బట్టి మీరైతే మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. కంటిన్యూస్గా ట్యాబ్లెట్ అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా 3 మంత్స్కి మీరు కోర్స్ అయితే మీరు ఖచ్చితంగా తీసేసుకోండి. అలా అని చెప్పి 3 మంత్స్ వెయిట్ చేయాలా అని అనుకోవద్దు. మీకు లక్ బాగుంటే ఫస్ట్ మంత్లోనే మీరు ప్రెగ్నెన్సీ అయిపోవచ్చు. మీకు ఎందుకంటే కొంతమందికి స్పీడ్గానే అవుతుంది కదండి అలాగా. సో వాళ్ళు ఇచ్చిన థైరాయిడ్ ఏమన్నా ఉంటే థైరాక్సిన్ పవర్ని బట్టి 12.5 mcg, ఇంకా 25.5 mcg, 55 mcg అలా 120 అలా పెరుగుతూ ఉంటుంది. మనకున్న లెవెల్ని బట్టి మనకి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారు. అవి వాడుకుంటూ అలాగే మనకి ఇంకేమన్నా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించినవి అవి ఇస్తారు. మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ ఇవి షుగర్కి కూడా వాడుకుంటారు కొంతమంది. ఇంక వాటితో పాటు ఫోలిక్ యాసిడ్ అని చెప్పి ఫాలిక్ యాసిడ్ అని ఉంటుందండి. మనం ఇది కూడా వాడుతూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే ఈ మధ్యలో మనం ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండగా ఒకవేళ మనం కనుక కన్సీవ్ అయితే ఇది అబార్ట్ అవ్వకుండా మనకి హెల్ప్ అయితే చేస్తుందండి. సో దానివల్ల ఈ ట్యాబ్లెట్స్ అయితే మనం వాడుకుంటాము అండి. కన్సీవ్ అవ్వడం మాత్రం పక్కా. అంతేగాని ఒకరోజు వాడేసి రెండో రోజు టైం కుదరలేదు, నేను ట్యాబ్లెట్ వేసుకోలేదు అంటే మాత్రం చేసేదేం లేదు. వాళ్ళ సలహా ప్రకారం వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ మనం చేసుకుంటూ మనం కొంచెం హెల్త్ కేర్ కూడా తీసుకోవాలి. కొంచెం డైట్ తీసుకుంటాం, మన హెల్త్ ఇష్యూకి సంబంధించి కొంచెం ఫుడ్ ఐటమ్స్ అవి అవాయిడ్ చేసుకుంటాం. అవి అన్నీ చేసుకుంటూ ఉంటేనే ఖచ్చితంగా కన్సీవ్ అయితే అవుతారండి. ఇంకా మీకు ఎలా కన్వీనియంట్గా ఉందో ఆ ఫుడ్డే తీసుకోండి. లైట్ ఫుడ్స్ తీసుకోండి. లావుగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదు, సన్నగా ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది మాత్రం పక్కా అపోహనే అండి. ఎందుకంటే చాలామంది హాస్పిటల్స్లో మీరు చూస్తూనే ఉంటారు, బక్కగానే ఉంటారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళకేం ప్రెగ్నెన్సీస్ ఏమీ రాకే కదా వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు. అక్కడి వరకు చెప్పాలంటే నేనే చాలా లావుగా ఉన్నాను నాకున్న హెల్త్ ఇష్యూ వల్ల, కానీ నేను కన్సీవ్ అయ్యాను, నాకు ఒక బేబీ పుట్టింది అంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. దానికి సంబంధించినవి మీరు ఏ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతున్నారో ఆ డాక్టర్ సలహా తీసుకొని ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే కంపల్సరీగా వాడుకుంటూ మీరైతే మీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా మీరైతే గుడ్ న్యూస్ వింటారండి. మీకు చెప్పాను కదా, ఒకవేళ థైరాయిడ్ లాంటివి ఉంటే థైరాక్సిన్ ఎంత లెవెల్ ఉందో మీకు థైరాయిడ్ దాని పవర్ బట్టి థైరాయిడ్ బిళ్ళ ఖచ్చితంగా మీరు వాడండి. ఖచ్చితంగా మనం బేబీ కావాలంటే మనం అన్నీ మర్చిపోకుండా జ్ఞాపకంగా పెట్టుకొని మనం వాడుకోవాలి. అలాగే ఒకవేళ పీసీఓడి ఏదన్నా ఉందా ఖచ్చితంగా మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ అని చెప్పి ఇస్తారు మనకి డాక్టర్స్ ఎవరైనా సరే, అవి వాడుకోండి. ఇంకా లేదు షుగర్ ఇంకేమన్నా ఉన్నా అన్నిటికీ ఇవి పనిచేస్తాయి. ఇవి వాడుతూ మీరు మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీరు ఎవరు ఉంటారో మీరు ట్యాబ్లెట్స్ వాడుకుంటూ మీట్ అవుతూ మీకు ఇవి వాడుతున్నారు కదా ట్యాబ్లెట్స్ థైరాయిడ్కి కానీ పీసీఓడికి కానీ వాడుకుంటూ ఫాలిక్ యాసిడ్ ఉంటుంది ట్యాబ్లెట్, అంటే ఐరన్ జింక్ అలాంటివి కలిపేసి ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ తీసుకొని దీంట్లో మీరు వాడుకుంటూ ఉంటే ఒకవేళ మీకు ఈ 3 మంత్స్ కోర్స్ పక్కాగా వాడుకోవాలని చెప్పాను కదండి, 3 మంత్స్ కన్నా ముందే 1 మంత్లోనే మీకు మీరు డేట్ మిస్ అయ్యిగినా మీరు 1 మంత్ ఎదరికొచ్చేసారా ఒకసారి కిట్లో టెస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇది ఆగడం కోసం అంటే మనకున్న ఈ థైరాయిడ్ లేదా పీసీఓడి ఏదైతే ఉందో అది మనకి ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికే మనం ఈ ఫాలిక్ యాసిడ్ అనేది వాడుతూ ఉంటామండి. దానివల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ ఈ 3 మంత్స్ జర్నీలో కన్సీవ్గా అయ్యామా అది మన బేబీకి మన బేబీ గ్రోత్కి ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా కాపాడుతూ ఉంటుందండి ఈ ట్యాబ్లెట్. సో మీరు ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైక్ అంటే మీ లైక్ చేస్తే నా వీడియోస్కి కొంచెం బూస్టింగ్లా ఉంటుందండి. నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయాలంటే కూడా మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదండి. సో మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ నా ఛానల్ వల్ల ఏదైనా యూజ్ అనిపించి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతాయంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.